ఓరి నాయనో ఇదెక్కడి మాస్రో ఏందిది అసలు ఏందిది ఈ పుస్తకాలు ఏంది సెలైన్ ఏంది అసలు ఈ సెటప్ ఏందంటారా ఏందంటే ఇదిగో ఇది మ్యాటర్ అంటే ఏంటంటే బాబు బ్లడ్ లోకి సెలైన్ ఎక్కించినట్టు బుర్రలోకి అక్షరాలు ఎక్కించేద్దాం అనమాట. సూపర్ రా చింటూ. అసలు చూడండి పుస్తకాలన్నీ బుర్రకు పెట్టుకుని ఫోన్ వాడుకుంటున్నాడు. అంటే పాఠాలు వాటంతటవి లోపలికి వెళ్తూ ఉంటాయి, మన పని మనం చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. వా క్లాస్ లో కాస్త ఖాళీ దొరికినట్టుంది, ఇంకా స్టెప్పులు షురూ చేశారు. పిల్ల ఎంత స్పీడ్ గా వాలిందో అంతే స్పీడ్ గా కూలింది. రే ఏడవలేనోడు ఏడుస్తా అని చెప్పి ఎందుకురా ఈ ఏడుపు? ఏడవలేనని ముందే చెప్పుంటే అసలు వచ్చేదాన్ని కాదు గచ్చి. ఇక్కడ ఈ అక్క మామూలు వాలీబాల్ ప్లేయర్ కాదన్నమాట. ఏంటి స్టేట్ లెవెల్ ప్లేయర్ తెలియమా? ఇప్పుడు దేక్ బాగా ఆడేవక్క సూపర్. ఇలా బుర్ర బల కొట్టుకోవాలని తెలియక మామూలుగా ఆడేస్తున్నారు అందరూ. సో క్యూట్ అని సవర్ చేసింది, అది సావు దెబ్బ కొట్టింది. ఖతం, టాటా, గుడ్ బై. మార్క్స్ బ్యానర్ ముందు నుంచున్న ఈ చోటగాళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలిస్తే మైండ్ పోద్దంతే. టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ఎంతవరకు వెళుతున్నారో తెలియదు గానీ ఆగం చేయడానికి ఎంతవరకైనా వెళ్తున్నారు. ఈ బుడ్డగాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆ బ్యానర్ లో ఉన్న పేరు చూసి ఇన్స్టాగ్రామ్ ఐడీలు చెక్ చేసి రిక్వెస్ట్లు పెడుతున్నారు. ఏమన్నా తయారయ్యారా అనిపిస్తుంది కదా. ఎవర్రా మీరంతా? క్లాస్ రూమ్ ని జాతర గ్రౌండ్ చేసేసారు కదరా. ఆ తల మీద చేతులు పెట్టడేందిరా? వాళ్ళు చేతులు పెట్టడం, చేతిలో యాపాకులు పెట్టడం, వీళ్ళు ఊహు అని ఓగడం సరిపోయింది. అసలు ఈ టైంలో ఎంట్రీ ఇవ్వాలి మాస్టర్, మామూలుగా ఉండదు. చిన్న వయసులో పిల్లలకి అతిపెద్ద కష్టమైన పని ఏదైనా ఉందంటే అది స్కూల్ కి వెళ్ళడమే. ఒకడు వెళ్ళనని మారం చేస్తాడు, ఇంకోడు వచ్చేస్తా అని రాగం చేస్తాడు. అయితే ఏంట్రా నాకు ఈ కర్మ అన్నట్టు ఇక్కడ ఈ పిల్లోడు చూడండి. అసలు చూడండి ఎంత దీనంగా కూర్చుని పోతున్నాడో పాపం. గోల పెట్టి గగ్గోలు పెట్టి వేస్ట్, ఎలా అయినా వెళ్లాల్సిందే అని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. ఇంకా రోడ్డు మీద చూసే వాళ్ళకి అరే అనిపించే పోజు పెట్టి పోతున్నాడు పాపం. అయ్యా లక్ అంటే ఎలా ఉంటుందో కళ్ళారా చూస్తారా? ఇక్కడ లక్కీ అంటే ఈ అమ్మాయి, లక్ అంటే అక్కడి నుంచి రావడం. డావుడా కొంచెం మిస్ బుర్ర బద్దలై ఉండేది. మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల గ్రూప్ స్టడీని చూసుంటారు కానీ గుండ్రంగా తిరిగే భూమిని గందరగోళం చేసే గ్రూప్ స్టడీని ఎక్కడ చూడండి. ఎవర్రా మీరంతా? ఎవర్రా రే? ఏం స్కూలో ఏం వ్యవహారమో ఏంటో ఇదంతా అనేలా ఉంది. లేడా అసలు ఇలా పట్టించుకునేటోడే లేడా? అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏంటో ఏందో అసలు ఎడిపోతుందో ఏంటో కానివ్వండి. చూస్తేనే ఛ అనిపించే షాకింగ్ బిహేవియర్, ఆహాహా షేక్ చేసే బిహేవియర్. ఎందుకు అనిపించేలా చేస్తుంది. ఏదో యుద్ధం చేసినట్టు దొరికిన వాళ్ళను దొరికినట్టు. ఏంటి అసలు ఇది? బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక అనిపిస్తుంది కదా. అందరూ గ్రూప్ గా క్యాంటీన్ కి పోయి లేట్ గా క్లాస్ రూమ్ కి తిరిగి వచ్చి టీచర్ ఉన్నారా లేరా అని తెగమగబడుతున్న టైంలో అయ్యా మరి ఇలాంటి విన్యాసాలు, ఇటువంటి దూరతనం మీ బ్యాచ్ లో కూడా ఉండే ఉంటుంది కదా. ఇదేందిరా మనూరులో అయినా పక్కన పదూరులో అయినా ఇలాంటి గిఫ్ట్ ఎవరు ఇవ్వలేదు కదరా. ఐఫోన్ గిఫ్ట్ ఏందిరా అయ్యా, ఏం స్కూల్ రా ఇది అనుకునే టైంలో టడాయ్ అయ్యా ఆశ పెట్టి ఆవర్ చేసేసారు. రే ఎవడ్రా ఆడు ఈ ఐడియా వేసినాడు? క్లాసుకి వెళ్ళి కరెక్ట్ గా పాఠాలు చదువుకోవడం పాత ట్రెండ్ రా. పెట్టుకున్న గాజులు వేసుకున్న చెప్పులు చూపెట్టుడే కొత్త ట్రెండ్. ఇక్కడ ఈ పిల్లోడి మాస్ చూడండి మామూలుగా ఉండదు. ఏంటంటే చదివింది ఎక్కడానికి కొత్త ట్రిక్ కనిపెట్టాడు అనమాట. 4 మెతుకులు 4 అక్షరాలు. నోట్లో నవిలింది కళ్ళతో చదివింది రెండు లోపలికి వెళ్ళిపోవాలి. వా అన్న వా. ఎగ్జామ్ లో ఆగంగాడి స్కామ్ ని సీక్రెట్ గా పసిగట్టిన మాస్టర్ రివర్స్ లో స్కామ్ గాడికే స్కామ్ వేద్దామని డిసైడ్ అయ్యాడనమాట. సైలెంట్ గా బొడ్డా టూని లేపి పక్కన నుంచో పెట్టాడు. అసలు బొడ్డావానికి డౌటే రాకుండా. మరి ఇది గమనించని బొడ్డావాని యథావిధిగా స్కామ్ ని అమలు చేస్తున్నాడు. పాపం వాడే స్కామ్ అయిపోతున్నాడు అని తెలుసుకోకుండా. ఆ చుట్టూ ఉన్న స్టూడెంట్స్ అందరూ అనుకుంటూ ఉంటారు అయిపోయింది రే అయిపోయింది, చెక్కేస్తారు ఇంకా నీకరి. ఏంటంటే స్టూడెంట్ కి లవ్ చూసుంటారు, లవ్ ప్రపోజల్స్ చూసుంటారు. ఊరే ఇదెక్కడి మెంటల్ మాస్రో అనిపించేలా ఎక్కడ చూడండి. పిల్ల పువ్వు పట్టుకుని పోయి ఏకంగా సారుకే ప్రపోజ్ చేస్తుంది మాస్. ఇదేంద్రా ఇది? తెలిసి చేస్తుందా, తెలియక చేస్తుందా, కావాలని చేస్తుందా? జెంట్స్ టాయిలెట్ లోకి వెళ్లేదేందమ్మా? మళ్ళా ఆడొకడు కళ్ళకి అడ్డుగా కనబడుతున్నా పోయావంటే ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. ఏముందలే ఇంకా. మరి ఇంట్లోనేమో మొత్తం ఆడుకున్నట్టుంది. హోంవర్క్ చేయకుండా వెళ్తే ఇంకా టీచర్ ఆడుకుంటదేమో అని భయంతో ఇలా అవగొడుతుంది. ఏదేమైనా అసలు క్యూట్ కదా. అసలు అవతల ఏముంది ఏంటి, కొలతల కొలమానాలేంటి అనేం చూసుకునే పనిలే. ఇంకా ఒకళ్ళు వచ్చి రీల్స్ చేద్దామని రెచ్చగొడితే మిగిలిన వాళ్ళంతా రెచ్చిపోవడమే. ఇలా కాళ్ళు కిళ్ళు ఇరగొట్టుకోవడమే. ఏ అమ్మాయిలు తీరిందా సరదా? ఇప్పుడు రీల్స్ వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ఏదో కాలేజ్ లో ఫెస్ట్ జరుగుతుంది. స్టేజ్ పైన పాట నడుస్తుంటే ఊపొచ్చిన బాయ్స్ ఏమో స్టేజ్ కింద ఊపేస్తున్నారు. అయితే రే అల్లరాపండి రా అని మేడం ఆపడానికి ట్రై చేస్తుంటే వీడెవడో చూడండి, వారిని మరీ ఆగం కింద ఉన్నావు కదరా అని ఎలా చేస్తున్నాడు. మేడం ని కలిపేసి డాన్స్ చేస్తున్నాడు. వీడికి ఇప్పుడు కాదు రేపు క్లాస్ లో ఉంటది. ఈ తేటంతా తిరిగేదాకా ఆట
ఇక్కడ చూడండి, అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్యలో కబడ్డీ పోటీలు. అయితే కుర్రోడు బరిలోకి రాగానే ఒరే ఇదేంట్రా పాపం ఈజీగా ఓడించేస్తాడుగా అనుకుంటున్నారు కదా, అంత సీన్ లేదు, మడత పెట్టేశారంతే. అమ్మాయిలు మామూలు కాదు, పాపం పిల్లోడు. రారా పక్కొచ్చే, ఏముందలే, ఏం కాదులే, ఫీల్ అవ్వమాక. స్కూల్లో సబ్జెక్ట్ లో ఎక్కడైనా కొంచెం తగ్గితే తగ్గొచ్చు కానీ సోషల్ మీడియా సబ్జెక్ట్ లో మాత్రం అస్సలు తగ్గేదేలే. వెళ్ళిపోయి తలప చెప్పుకుని కూర్చున్నట్టున్నాడు తెంగరోడు. కమ్మగా జడలేసి కూర్చోబెట్టారు, కిసిక్ అని కొట్టేస్తున్నారు ఫోటోలు. అవి అప్లోడ్ చేస్తే ఉంటుంది. క్లాస్ రూమ్ లో ఫోన్ వాడుతున్నోడిని మేడం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ ఫోన్ ఎవరా అంటే మనోడేమో మారం చేస్తున్నాడు. పాపం జుట్టు పట్టుకుని ఒకటి పీకుదాం అంటేనేమో మేడం కి బలం సరిపోవట్లా. అయితే అతి ఉత్సాహంగా ఉన్న ఓ మిత్రుడు చూడండి, రే మిత్రదోహి అనేలా దొరికిందే ఛాన్స్ అని ఇష్టం వచ్చినట్టు పీకేస్తున్నాడు. పాపం ఇంకా పేపర్లు స్లిప్పుల్లో పెట్టే రోజులు పోయినాయి. ఎగ్జామ్ హాల్ కి ఏకంగా మొబైలే తీసుకుపోయాడు, పట్టుబడి పిచ్చోడయ్యాడు. మరి మనమే తెలివైన వాళ్ళం అనుకుంటే ఆఖరికి ఇలానే అవుద్ది. అయ్యయ్యో, అసలు ఇది క్లాస్ రూమ్ లో కూర్చున్నట్టు కాదు, ఏదో వార్ రూమ్ లో కూర్చున్నట్టు ఉంటుంది. పాపం ఎరా లేదో అసలు మొత్తం గాలి రావాలని ఇలా కావాలని చేశారంటావా? ఏమోలే. ఆహా సూపర్ రా. క్లాసుకి రావడం కాస్త ఆలస్యం అయ్యేసరికి జంకకుండా జాలీగా ఫోన్ మాట్లాడుకుంటుంది. పాపం మిస్ అయింది ఏంట్రా అంటే వెనకాల మేడం వచ్చి నుంచున్నది గమనించుకోలేకపోవడం. వెనక్కి తిరిగితే ఉంటది విన్యాసం అని తెలియక ఓహో మెలికలు నవ్వులు ఏకైకలు పగపగలు. ఫైనల్ గా షాక్ అయ్యావా? ఏది ఇప్పుడు నవ్వు? ఇప్పటిదాకా ఏంటంటే కొంతమంది పిల్లల కళాకాండాలు క్లాస్ రూమ్ లోనే చూశారు. మరి ఇప్పుడు ఏంటంటే ఒకటి ఎగ్జామ్ పేపర్ కళాపోషకాన్ని చూద్దామండి. మ్యాథ్స్ ఎగ్జామ్ అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 5x = 25 ఫైండ్ ద x వాల్యూ. అయితే మన మేధావి ఆన్సర్ చూస్తే మైండ్ పోతుంది. డియర్ మ్యాథ్స్, ఐఎమ్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ ఫైండింగ్ యువర్ x. సోషల్ మీడియా ఈ దుంప దించేసినట్టుంది పాపం. ఆ చెత్త అంతా బుర్రలోకి పంపిస్తే ఇటువంటి చెత్తే వచ్చింది. ఏడు మరి అక్కడతోనే ఆగాడు అనుకుంటున్నారా? లే, జస్ట్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ షీ ఇస్ గాన్. ప్లీజ్ మూవ్ ఆన్ డ్యూడ్. అయిపోయిందిరా, సావే ఆ పేరెంట్స్. ఇంకా ఎంతగానో మునిగిపోతే ఇంకేం చేస్తారు? అసలు వాళ్ళు కాదు గానీ ముందు ఈ పేపర్ దిద్దే మాస్టర్ అనుకోవాలి పాపం అని. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ టు ప్లే క్రికెట్, రైట్ ఏ షార్ట్ నోట్. క్రికెట్ ఎలా ఆడాలో రాయమంటున్నారు. ఇదే ఉందలే, ఈజీగా రాసేస్తాడు. అలా అనుకోవడమే మన పొరపాటు అనిపించేశాడు ఆ రాజకుడు. ఆన్సర్ రాయమంటే పేపర్ మీద ప్లే గ్రౌండ్ గీసేసావు కదరా. ఏముందలే ఇంకా పడుకో. ఏంటిది ఇక్కడ? ఓహో ఆట ఆడుతున్నారా? అంటే ఏంటంటే ఉంగున్నప్పుడు ఎవరు కొట్టారో గెస్ చేయాలన్నమాట. బాగుంది. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలో వస్తాయి. ఇక్కడ సరికొత్త అడ్మిషన్ జరిగింది చూడండి. ఏంట్రా సరికొత్త అడ్మిషన్ అంటే ఇది నేను ఆడికి పోను ఏడనే ఉంటా అన్నట్టు క్లాస్ లో కులాసాగా తిరిగేస్తుంది పిల్లి పిల్ల. మరి మేడం అయినా తోలుతుందా అంటే ముద్దులాడుతుంది. ఇంకెందుకు పోద్ది? అది అంతే ఎవరికి వినపడకుండా చెప్పాలి. సరే కనీసం ఎవరికి వినపడకుండా తినేద్దాం. అలా గుట్టుగా ఇదిగో ఈమె కంగారుగా ఉన్నప్పుడే అనిపించింది ఇది మ్యాటర్. మా నుండి తప్పించుకుని ఒక్కదాని మీద తినేద్దామనా? నీకు ఆ ఛాన్స్ ఇవ్వంగా. మాకు రాదా? మేము దోలలేమా? మేము దోలుతాం చూడు ఇప్పుడు. ఓకే చూస్తున్నాం. అరే చూస్తూనే ఉన్నాం. పాపం రావట్లేదు అనుకుంటా. రావట్లేదా? ఏదో ఫంక్షన్ జరిగినట్టుంది, ఫుడ్ కూడా పెట్టినట్టున్నారు. అయితే తినడానికి కూడా మస్త్ ఎక్సైట్ అయిపోతున్నారు. కొంచెం అలా వెనక్కి చూస్తూ ఏమమ్మా నువ్వు తీసుకోవచ్చుగా. పాపం ఆ పిల్ల చేతిలో లాక్కోపోతే. క్లాస్ రూమ్ మధ్యలో బ్రెడ్ ముక్క బయట పెట్టి పాపం బొద్దిగా ఆశ పెట్టారు. ఇప్పుడు టీచర్ కి దొరకకుండా ఎలా అయినా అది తినాలని అమ్మాయి ఫిక్స్ అయిపోయింది అనమాట. ఎంత స్పీడ్ గా అయితే నెల్లిందో అంతే స్పీడ్ గా మూపించేశారు. సరిపోయిందా? అబ్బా వృద్ధానికి అబ్బా అంటే ఇలానే ఉంటది. రీల్స్ అర్థం చేసుకోవాలా? ఎలా అంటే పెద్దోళ్ళు కూడా అర్థం చేసుకుని ఆ రీల్స్ ని కూడా సబ్జెక్ట్ చేయాలా. దానికి రోజుకు 1 hour టైం ఇవ్వాలా. ఏమన్నా పాపం క్లాస్ లో ఇలా రీల్స్ చేసుకుంటారు, సరదాగా పోస్ట్ చేసుకుంటారు. సరదాగా అన్న సీరియస్ గా మాత్రం అస్సలు తీసుకోకండి. కాకపోతే ఏంటంటే ఏదైనా లిమిట్ లో ఉంటే ఓకే గానీ లిమిట్ దాటితే అధ్వానమే. DJ Srinu Ramnagar. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.